everyone. నేను డాక్టర్ వసంత, గైనకాలజిస్ట్ అండ్ హై రిస్క్ ఆబ్స్టెట్రిషియన్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరు. ఇవాళ నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మాకు ఒక పేషెంట్ వచ్చారనమాట ఎమర్జెన్సీకి. షీ ఈజ్ 29 years old, సెకండ్ ప్రెగ్నెన్సీ. సడన్గా ఇంట్లో అరౌండ్ 4 o'clock in the morningకి ఒక పెద్ద హెమోప్టైసిస్ అంటారనమాట, అంటే మ్యాసివ్ బ్లడ్ వామిటింగ్ టైప్లో అది అయ్యి తను అన్కాన్షియస్ అయిపోతే వాళ్ళ పేరెంట్స్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది ఎమర్జెన్సీకి. తీసుకొచ్చినప్పుడు తనకి అసలు వైటల్స్ అనేవి చాలా ఫీబుల్గా ఉన్నాయి అనమాట. అసలు బీపీ నాట్ రికార్డబుల్ కండిషన్లో ఉంది. మన దగ్గర తీసుకురాగానే ఒకేసారి మన టీమ్స్ అన్నీ అలర్ట్ అయిపోయి పల్మనాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఎమర్జెన్సీ డాక్టర్స్, ఇంటెన్సివిస్ట్, ఎనెస్థీషియాలజిస్ట్, అలాగే తనకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేయడం, ఇంక్యుబేట్ చేయడం అన్నీ చేసి ఫైనల్గా మనము తనకి లంగ్స్లో బ్లీడ్ అవుతుందని కనుగొన్నాం అనమాట. తర్వాత వెంటనే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని మనము కాంటాక్ట్ చేసి తనకి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది చేయడం జరిగింది. ఈ బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ వల్ల ఆ లంగ్లో బ్లీడ్ ఎక్కడైతే అవుతుందో దాన్ని స్టాప్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటంటే బేబీ ఎలా ఉంది ఏంటి, మదరే ఈ కండిషన్లో ఉంటే కడుపులో ఉన్న బేబీ ఎలా ఉంది అనేది. బేబీ కూడా వెంటనే ఇంకా 30 weeks కాబట్టి డెలివరీ చేసుకుని బేబీ కూడా IUGRలో ఉందన్నమాట, అంటే గ్రోత్ రిస్ట్రిక్టెడ్గా ఉంది, చిన్న బేబీ. వెంటనే తనకి సిజేరియన్ చేసి ఒక 1 kg బేబీని మేము డెలివర్ చేయడం జరిగింది. తర్వాత బేబీకి ఎక్సలెంట్ NICU సపోర్ట్తో బేబీ కూడా బాగానే బయటకు వచ్చింది. అండ్ మదర్ కూడా ఆఫ్టర్ ఫ్యూ డేస్ స్టే ఇన్ ది ICU అండ్ ఎవ్రీథింగ్, మదర్ని కూడా మేము కాపాడగలిగాము. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసు గురించి, ఇలాంటి క్రిటికల్ ఫేజెస్లో పేషెంట్స్ వచ్చినప్పుడు డాక్టర్స్కే చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, ఎలా చేయాలి ఏంటి అనేది. అందులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో వస్తే అవి ఇంకా డేంజరస్ అన్నమాట మదర్ లైఫ్కి. సో ఇట్లాంటప్పుడు మనకి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది చాలా అవసరం. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే స్పెషాలిటీ డాక్టర్స్తో సహా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు, తర్వాత బెటర్ డయాగ్నోస్టిక్ అప్రోచెస్ అనమాట. అన్ని CT స్కాన్ ఇలాంటి అన్నీ జరగాలి. తర్వాత మంచి ICU సెటప్ కూడా అవసరం. ఇవన్నీ ఉంటే మనం యాజ్ ఎ టీమ్ వర్క్గా ఆ పేషెంట్ని మనం కాపాడగలుగుతాం. సో పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీటి కోసం ముందు నుంచి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళటం గైనకాలజిస్ట్ దగ్గరికి. తర్వాత ఏదైనా ప్రాబ్లం లైక్ కాఫ్ కానివ్వండి ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే దానికి ఇవాల్యుయేట్ చేసుకోవడం. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ముందే స్పెషలిస్ట్ని అప్రోచ్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ స్టేజ్కి రాకుండా ఉండొచ్చేమో, మనం ప్రివెంట్ చేయొచ్చేమో. సో అందరూ ఈ అడ్వైస్ ఫాలో అవుతారని. థ్యాంక్ యూ.